బ్రేకింగ్ న్యూస్ మాయ మాటలతో తప్పుడు ప్రచారాలతో జనాన్ని నిలువునా దోచుకుంటున్న రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు ఇకపై బ్రేక్ పడబోతోంది. వినియోగదారుల సంక్షేమం కోసం కేంద్రం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రియల్ మాఫియాను నియంత్రించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది. పబ్లిసిటీతో అదరగొట్టి తీరా సౌకర్యాలు కల్పించని సంస్థలను రియల్ ఎస్టేట్ నియంత్రణ వ్యవస్థ కట్టడి చేస్తుంది. త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ కేంద్రం ఓ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు తప్పనిసరిగా కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రారంభించబోయే ప్రతి వెంచర్ కు ఆ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. వెంచర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో ఉందనో, నేషనల్ హైవేకు ఆనుకుని ఉందనో ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు. ప్రాజెక్టులో 70% సొమ్ము ప్రత్యేక అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. వెంచర్ లో ఎన్ని ఫ్లాట్లు బుక్ అయ్యాయన్న విషయం అథారిటీకి తెలియజేయాలి. ప్రాజెక్టు మొత్తం పూర్తయిన తర్వాతే కస్టమర్ కు రిజిస్ట్రేషన్ చేయాలి. కస్టమర్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే వడ్డీతో సహా చెల్లించాలి. రియల్ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. 60 రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తారు. కస్టమర్ ను మోసం చేస్తే రియల్టర్ కు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఎకరం కంటే ఎక్కువ స్థలంలో ప్రారంభించే రియల్ వెంచర్లన్నీ ఇకపై ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయి. ఈ కొత్త యాక్ట్ వల్ల మా లాంటి కస్టమర్లు చాలా ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డర్ ఏదో చెప్తాడు, అక్కడ మ్యాప్లో మాత్రం అంతా క్లియర్గా చూపిస్తాడు. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, లేకపోతే పలానా చాట బెనిఫిట్లు అని చూపిస్తాడు. అక్కడ చూస్తే యాక్చువల్గా అది శంషాబాద్ ఎక్కడ 20 కిలోమీటర్లు ఎక్కడ ఉంటుంది, షాద్ నగర్లో ఎక్కడ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బిల్డింగ్ కట్టి కన్స్ట్రక్షన్ చేసి మంచిగా ఇచ్చాయంటే అది ఉండదు. అంత వాటర్ లీకేజెస్ అవన్నీ ఏమైనా అడిగితే మళ్ళీ దానికి సమాధానం చెప్తాడు. ఈ రీసెంట్గా ఇట్లా మా రెంటర్స్ తీసుకున్నారు, వాళ్ళు ఇదే ఫేస్ చేశారు. ఎవరిని అడగాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, కోర్టులు చుట్టూ అయితే తిరగలేదు కదా ఈ ప్రాబ్లం. కాబట్టి ఈ యాక్ట్ రావడం మాత్రం మా కస్టమర్లు, మా లాంటి కస్టమర్లు మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేయాల్సిందే గవర్నమెంట్. ఇవాళ రేపు మిడిల్ క్లాస్ పీపుల్ చాలా అతి కష్టం మీద సేవింగ్స్ చేసుకుని కొద్దిగా సేవింగ్స్ చేసుకుని ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లో చాలామంది మోసపోతున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే వాళ్ళు అడిగిన ఫెసిలిటీస్ ఇవ్వటం లేదు, ఈ ఇచ్చిన క్వాలిటీ కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో కామన్ మ్యాన్కి సపోర్ట్గా ఎవరు ఉండట్లేదు ఇవాళ రోజున. అటువంటిది గవర్నమెంటే ఏదో ఒక రకంగా ఈ సపోర్ట్ని ఇస్తూ ఆ సపోర్ట్కి అంటే బాగా స్ట్రాంగ్ యాక్ట్ ఏంటంటే ఏదైనా మోసం జరిగిందని తెలిస్తే ఇమ్మీడియట్గా తిరిగి రాలేని విధంగా బిల్డర్ని ఇది చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఆ విధంగా వేస్తే చాలామంది కామన్ మ్యాన్స్ చాలామందికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంతే. ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అయితే చాలా బాగుంటుందండి. కామన్ మ్యాన్కి చాలా సపోర్ట్ ఉంటుంది. బిల్డర్స్ కూడా రేట్స్ పెరుగుతాయని అనుకోరు సడన్గా. సో యాక్చువల్గా వాళ్ళు చూపించేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. తీరా వెళ్ళిన తర్వాత ఒక టైప్ ఆఫ్ టైల్స్ వాడబోయి ఇంకో టైప్ ఆఫ్ టైల్స్ వాడతారు. ఏంటంటే మధ్యలో రేట్లు పెరిగినాయండి అంటారు. సో రేట్లు పెరిగిందంటే దానికి కస్టమర్కి సంబంధం లేదు కదా. సో ఏదైనా ఏంటంటే ఒక కమిట్మెంట్ అయిందంటే ఆ కమిట్మెంట్ ప్రకారం ఉండాలి. సో దానికి ఎన్నోసార్లు ఇలా ఒక కస్టమర్ అని కాదండి, చాలామంది ఈ విధంగా వెళ్తున్నారు. ఏదో కట్టిస్తాడు బిల్డర్ అని చెప్పేసి వెళ్తారు, కానీ అక్కడ ఏమీ ఉండదు. సో నా ప్రకారంగా అయితే నేను చూసినవి కూడా చాలా ఉన్నాయండి. ఏదన్నా చూస్తే ఇదిగో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉందంటారు. తీరా వెళ్ళి చూసిన తర్వాత అక్కడ దగ్గర 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో దీనివల్ల కస్టమర్కి ఇబ్బంది కానీ బిల్డర్కి ఏమి ఉండదండి. అయితే 70% సొమ్ము డిపాజిట్ చేయాల్సి రావడం తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తున్నారు క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి. చిన్న రియల్టర్లు నష్టపోతారని, కేవలం బడా రియల్ సంస్థలకే కలిసి వస్తుందనేది శేఖర్ రెడ్డి వాదన. అలాగే కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ ఇక ఇతర అనుమతులన్నీ వచ్చాకే ఫ్లాట్లు అమ్మాలనడం సరికాదన్నారు. మినిమం 40 to 60% అపార్ట్మెంట్స్ ప్రైస్ పెరగడానికి స్కోప్ ఉంది. ఇందులో ఉన్న నిబంధనలు పాటించి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇండియాలో ₹1 దొరికింది అనుకోండి, అదే ట్యాబ్లెట్ మీకు అమెరికాలో ₹5, ₹6 దొరుకుతుంది, ₹10 దొరుకుతుంది. ఎందుకంటే అందులో చోమని లయబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా లయబిలిటీస్ చాలా ఉన్నాయి, ఈ బిల్లులో లయబిలిటీస్ ఉన్నాయి. ఈ లయబిలిటీస్ అన్ని కవర్ చేసుకొని కుషన్ పెట్టుకొని మీరు ప్రోడక్ట్ అమ్మాలా. మీకు ఆ కుషనింగ్ లేకుంటే యూ కెనాట్ సర్వైవ్.
సో డెఫినెట్గా ఇదంతా కూడా కస్టమర్ ఓరియంటెడ్ లేకుండా యాంటీ కన్జ్యూమర్గా ఉన్నది, రేట్స్ పెంచడానికి ఉన్నది, ఒక లైసెన్స్ రాజును మళ్ళీ తీసుకొచ్చి ఇండియాలో ఈ హౌసింగ్ సెక్టర్లో మొత్తం ఓవరాల్గా కూడా ఒక విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కు ఒక అవకాశం కలిగినట్టుంది. దేశంలో ఉన్న స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు ఈ రంగంలోకి వెళ్ళి. ఓన్లీ మెగా డెవలపర్స్ వస్తారు, మొనోపలి వస్తుంది. ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే రియల్ మోసాలకు సంబంధించి లాయర్ సహాయం లేకుండానే ట్రిబ్యునల్లో బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ బిల్లును రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు చట్టాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం రియల్టర్ల కష్టాలు పట్టించుకోవట్లేదేది ప్రధాన ఆరోపణ. ఈ బిల్లు అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలకు చెక్ పడుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రియల్ వ్యాపారులకు ఈ బిల్లు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కళ్ళబుల్లి మాటలతో మాయ మాటలు చెప్పి ఎక్కడో ఒక అద్భుతమైన లొకేషన్లో వెంచర్ వేసామని అతి తక్కువకే మీకు ఇస్తామంటూ ప్రచారం ఇచ్చి ప్రచారాలతో ఊదరగొట్టి కస్టమర్లకు అంటగట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలకు మాత్రం ఈ బిల్లుతో ఖచ్చితంగా చెక్ పడుతుంది. అందుకని కొంతమంది రియల్టర్లు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి ఒక మెలిక కూడా పెడుతున్నారు. ఈ బిల్లు రావడం వల్ల చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా దివాళా తీసేస్తారు, దానివల్ల పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే బాగుపడతారంటూ కొంత మెలిక పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళు అప్పీల్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అప్పీల్ పరిగణిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పటికే సెంట్రల్ క్యాబినెట్ దీనికి అప్రూవల్ ఇచ్చేసింది కాబట్టి రేపు పార్లమెంట్లో కూడా దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పూర్తి స్థాయి ఆమోదం లభించిన తర్వాత మోసకారి రియల్టర్లకు మాత్రం పూర్తి స్థాయిలో చెక్ పడుతుందని క్లియర్గా చెప్పొచ్చు. మనం హైదరాబాద్లో రెగ్యులర్గా చూస్తున్నాం, ఎక్కడ హోర్డింగ్ మీద చూసినా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న స్థలంలో అద్భుతమైన లొకేషన్లో 24 గంటల నీటి సౌకర్యం, లేకపోతే 24 గంటల విద్యుత్తు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇట్లా రకరకాల ప్రచారాలతో మనం ఆ హోర్డింగో లేకపోతే వాళ్ళ బ్రౌచరో చూడగానే ఇదంతా నిజమేమో అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దానికి ఆ బ్రౌచర్కు అక్కడ ఉన్న లొకేషన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ రకంగా కస్టమర్లు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఫ్లాట్ కానీ లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొన్న తర్వాత కూడా ఆ ముందు రియల్టర్ చెప్పినట్టుగా ఆ తర్వాత వసతులు లేకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఉందనో లేకపోతే విద్యుత్ సౌకర్యం కల్పించడంలో, వాటర్ సౌకర్యం కల్పించడంలో ముందు చెప్పిన ప్రకటనలకు తర్వాత బిల్డర్ ఏదైతే కస్టమర్ ఆ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. అదేమని అడిగితే బిల్డర్ కూడా ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ వాళ్ళని ప్రశ్నించేటప్పటికి చివరి కస్టమర్లు కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఈ బిల్లు వచ్చిన తర్వాత కస్టమర్లందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఒక వెంచర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలతో ఊదరగొట్టి కస్టమర్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరి దగ్గర వాయిదాల పద్ధతిలో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని కస్టమర్ల దగ్గర కలెక్ట్ చేసుకున్న డబ్బుతోనే ఆ వెంచర్ లేకపోతే ఆ అపార్ట్మెంట్ కట్టి వాళ్ళకే తిరిగి అప్పు చెప్తున్నారు. అంటే ఇక్కడ రియల్టర్ ఏమి సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టకుండా జనాల సొమ్ముతోనే పెట్టుబడి పెట్టి ఆ ఫ్లాట్లు అమ్ముకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి ఈ బిల్లు ద్వారా అట్లా అమ్ముకోవడానికి లేదు. కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్మంతా కూడా ఒక బ్యాంకులో డిపాజిట్ చేయాలి కాబట్టి ఇక రియల్టరే సొంత డబ్బుతో బిల్డింగ్ నిర్మించి కస్టమర్లకు అమ్మాల్సి ఉంటుంది. రైట్ అశోక్.